అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. చాలా రోజులు అయిపోయింది అనమాట మనం మగ్గం డిజైన్స్ చూయించక. ఈరోజు కొంచెం డిఫరెంట్గా డిజైన్ అయితే చేయించాను, చాలా బాగా నచ్చింది. అది స్టిచ్ చేసాక పెడదాం అనుకున్నా కానీ నాకు నచ్చింది, అందుకనే మీకు ముందే చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే చాలా బాగుంది. మనకేంటంటే శారీ అంతా ప్లెయిన్ అండి ఇది. కాకపోతే మనం ఏంటంటే హ్యాండ్స్ మాత్రమే హెవీగా చేయించి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది సింపుల్గా చేయించాను. ఇది మనకి హ్యాండ్స్ అయితే లైన్స్ ఇచ్చారు కదా, ఇది మొత్తం స్ప్రింగ్ వర్క్ అనమాట. ఇది మీరు గమనించినట్లయితే మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్, జర్దోసి వర్క్ అండి. చాలా లుక్ ఉంది. అయితే ఇది వేరే ప్లెయిన్ క్లాత్ మీద అయినా ఇంకా లుక్ వచ్చేది. ఇదేంటంటే శారీలో బ్లౌజ్ మీదే కావాలన్నారని చేయించాను నేను ఇది. అయితే ఇది చూడండి, ఇది మొత్తం కూడా జర్దోసి తోటి మనం డిజైన్ చేసాము. ఈ ఫ్లవర్ గమనించండి, ఫ్లవర్ అయితే చాలా బాగుందండి. అంటే రోజ్ ఫ్లవర్స్ స్టైల్లో చాలా బాగా చేశారు ఇదైతే వర్క్. మనకి హ్యాండ్ కూడా హెవీగా వేయించాను, ఎందుకంటే ఈ హ్యాండ్కి 3 ఫ్లవర్స్ వేసి లైన్స్ అనేది మిగతా గ్యాప్లో లైన్స్ కట్ బీడ్స్ తోటి వర్క్ చేయించారు అనమాట. చాలా లుక్ ఉంది, అంటే వేసుకున్నా కూడా హెవీగా అనిపిస్తుంది. అయితే ఇది హ్యాండ్స్ బీడ్స్ అయితే అంతకుముందు నేను ఫస్ట్లో స్టిచ్చింగ్ అయిన తర్వాత స్టిచ్ చేయించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ముందే స్టిచ్ చేయిస్తున్నానండి, ఎందుకంటే స్టిచ్చింగ్ తర్వాత చేయించడానికి టైం పడుతుంది. ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని. ఇది మనకి బ్యాక్ నెక్ అయితే చాలా డిఫరెంట్గా చేయించాను. మీకు లాస్ట్ టైం మీకు ఈ మధ్య కటింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను కదా, ఆ కటింగ్ వీడియోస్లో కూడా పెట్టాను అనమాట. అయితే 4 పార్ట్స్ బ్లౌజు, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్ అండి. ఈ పార్ట్ ఏంటంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజు, అందుకే మనం బ్యాక్ ఓపెన్కి ఇట్లా సింపుల్గా వర్క్ చేయించాము. అయితే మనకి ఇది 4 పార్ట్స్, ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది యాడ్ చేయడం అయితే ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే డీప్ నెక్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్, ఫ్రంట్ నార్మల్గా ఉంటుందండి. అయితే ఇది ఫ్రంట్ కూడా 4 పార్ట్స్ వేసుకోవచ్చు మనకు కావాలంటే, కానీ ఇది ఫ్రంట్ నార్మల్ నెక్ కావాలన్నారని అలా వేయించాను. చూస్తున్నారు కదా. అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించేటప్పుడు కూడా చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు మగ్గం బ్లౌజ్, కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారు, అది కూడా వీడియో పెట్టండి అని. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను నేను. నాకు ఎందుకంటే ఈ డిజైన్ నచ్చి మీకు ఈ వీడియో పెడుతున్నాను అనమాట. చాలా బాగుంది, హెవీగా ఉంది, మొత్తం జర్దోసి వరకు. లుక్ కూడా చాలా బాగుందండి. అయితే మీకు చూడడానికి చాలా లుక్ ఉందన్నమాట. మీకు నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. ఈరోజు మగ్గం బ్లౌజులు చూపిస్తున్నాను. మీకు చాలా రోజులు అయిపోయింది నేను మగ్గం డిజైన్స్ పెట్టక. ఇదేంటంటే వేరే శారీ మీద కూడా ఉపయోగపడేటట్టు, మనకేంటంటే ఒకే కలర్ మీద వేరే కలర్స్ యూజ్ చేయకుండా గోల్డ్ సిల్వర్ బీడ్స్ తోటే వర్క్ చేయమన్నారు, అందుకని మనం నెట్ యూజ్ చేసాం అనమాట. ఇది హ్యాండ్ అయితే చూస్తున్నారు కదా, హ్యాండ్ ఇలా వస్తుంది అనమాట నెట్ పెట్టి. హ్యాండ్స్కి ఏంటంటే హ్యాండ్ లెంత్ 11 కాబట్టి మనకు పైన బుటీస్ ఇచ్చేసాము. ఓకేనా, హ్యాండ్స్ ఇలా నెట్ చేయించాం అనమాట. బ్యాక్ కూడా నెట్ అండి, ఇది మీరు గమనించండి, మీకు ఇప్పుడైతే అర్థమవుతుంది. బ్యాక్ అనేది నెట్ పెట్టించాము. ఇక్కడ ఏంటంటే క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేస్తారు. ఇది చూస్తున్నారు కదా, ఇదండి బ్యాక్ నెట్ కూడా. బ్యాక్ కూడా నెట్ పెట్టించాను, చాలా బాగుంటుంది. ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వేసుకుంటే స్కిన్ షో అవుతుంది అనమాట. లుక్ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. వేసుకున్నా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇలా నెట్ బ్లౌజు, అది బ్యాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్కిన్ షో అవ్వాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ నెట్ అనేది షో అయ్యేటట్లు స్టిచ్ చేస్తారు. ఇది స్టిచ్చింగ్ చాలా కష్టం అండి. ఇది స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా పని ఉంటుంది. ఇది కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను నేను. ఇలాంటి బ్యాక్ నెట్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు, నెట్ బ్లౌజులు ఎలా స్టిచ్ చేస్తున్నారు, మీకు స్కిన్ షో అవుతుంది, ఎలా కనపడుతుంది అనేది. ఈ క్లాత్ అనేది కచ్చా కనపడకుండా చేయాలండి, లేకపోతే బ్లౌజ్ అనేది అందం ఉండదు. ఓకేనా, ఇదండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అనమాట. ఇంకా మనకి బ్యాక్ ఎలా వస్తుందో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే వస్తుంది. ఫ్రంట్ కూడా ఇలా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.